డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ పీజీకి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో మీరు ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నట్టయితే ప్రజెంట్ మన యొక్క సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది పేమెంట్ రిసిప్ట్లో ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ ఫీ పే చేసిన దాంట్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. లాస్ట్ 8 డిజిట్స్ అనేది అడ్మిషన్ నెంబర్లో ఉన్న లాస్ట్ 8 డిజిట్స్ ఎంటర్ చేసి సో మీరు ఏదైతే సెమిస్టర్ అయితే ఉంటుందో ఆ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే మనకి ఫస్ట్ సెమిస్టర్ అయితే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇఫ్ మీరు మీ యొక్క అడ్మిషన్ నెంబర్ మిస్ చేసుకున్నట్టయితే అడ్మిషన్ నెంబర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా మేము ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. దాన్ని బట్టి మీరు అడ్మిషన్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. ఆఫ్టర్ దట్ మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు పీజీ స్టూడెంట్స్ కావచ్చు, డిప్లొమా స్టూడెంట్స్ కావచ్చు, సర్టిఫికేటెడ్ రిలేటెడ్ కోర్స్ స్టూడెంట్స్ కావచ్చు, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీ యొక్క అడ్మిషన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. తర్వాత క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మీరు ఏ మీడియంకి సంబంధించిన కోర్స్ చేస్తున్నారు, కోర్స్ ఏంటి, మీ యొక్క సోషల్ స్టేటస్ ఏంటి, క్యాండిడేట్ యొక్క ఫోటో ఏంటి, సిగ్నేచర్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు క్లియర్గా అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మీకు సంబంధించి సబ్జెక్ట్ వైజ్ సంబంధించిన సబ్జెక్ట్ పేపర్ కోడ్ అనేది ఉంటుంది, సబ్జెక్ట్ నేమ్ అనేది ఉంటుంది, ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది, ఏ టైమింగ్స్ ఎగ్జామ్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడది ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూస్తున్నారు. సో ఫస్ట్ పేపర్ కోడ్ 1 సంబంధించి, పేపర్ కోడ్ 2 సంబంధించి, పేపర్ కోడ్ 3, పేపర్ కోడ్ 4 వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 8th నుంచి 11th వరకు మేలో ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ టైమింగ్స్ వచ్చేసి 2 PM to 5 PM అయితే కంటిన్యూస్గా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీకు సంబంధించిన హాల్ టికెట్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే అవుతుంది. క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మా యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది గౌట్ కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్, సో బీఎడ్ అనేది ఇవ్వడం జరిగింది. బీఎడ్ కాలేజ్ మెట్టుగూడ మహబూబ్ నగర్ అనేది. సో మీకు ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్ పడిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళాలి. అండ్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు సో మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మనకు ఫస్ట్ రెడ్ కలర్లో ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సో మీ యొక్క హాల్ టికెట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సో లేదా మీకు సంబంధించిన ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఫైండ్ అవుట్ కానట్లయితే సో మీరు దానికి సంబంధించి వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే సో మీకు సంబంధించి ఒక రీసెంట్ ఫాస్ట్ ఫోటో అనేది హాల్ టికెట్ పైన ఫేస్ చేసుకొని తీసుకెళ్ళాలి. అండ్ దాంతోపాటు సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన ఐడి కార్డ్ ఏదైతే ఉంటుందో అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీతో పాటు క్యారీ చేయాలి. సో లేదా రీఅడ్మిషన్ తీసుకున్న అప్లికేషన్ ఫామ్ కానీ, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ కానీ, క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ కానీ, లేదా క్యాండిడేట్ యొక్క సో ఇక్కడ హాల్ టికెట్ సంబంధించి ప్రీవియస్ హాల్ టికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ లాంటివి సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అవి తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదు. అండ్ అదర్ థింగ్, స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్తున్నారో సో వారితో పాటు ముఖ్యంగా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే సో ఇక్కడ మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాలి. దట్ టు బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డ్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళాలి. సో మీ యొక్క హాల్ టికెట్ అనేది తీసుకెళ్ళాలి. ఈ 2 డాక్యుమెంట్స్ అనేది తీసుకొని మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకి ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.